Hello friends, welcome to Red Properties HYD. Thank you everyone choosing Red Properties. Thank you all. ఫ్రెండ్స్ ఈరోజు మీకోసం ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ అండి, G+2 మన సేల్కి వచ్చింది. అంటే ఇది యాక్చువల్లీ రూప్ హౌస్ అండి. చూస్తున్నారు కదా, ఈ మొత్తం ఒక 80 విల్లాస్ ఉన్నాయి. ఇది ఒక బ్లాకు, టోటల్గా 2 బ్లాక్స్ ఉన్నాయండి. 20 విల్లాస్ దాకా ఉంటాయి ఇందులో. అంటే ఇవన్నీ రూప్ హౌసెస్ అంటారు. చూస్తున్నారు కదా, ఇది G+2 అండి, డూప్లెక్స్ హౌస్. ఈ ప్రాపర్టీ అనేది మనకి జూబ్లీస్ జర్నలిస్ట్ కాలనీలో ఉందండి. చాలా అంటే చాలా మంచి ప్రైమ్ లొకేషన్లో. ఇలా మనం మెయిన్ గేట్ నుంచి లోనికి వెళ్ళగానే ఇక్కడ ఇది నార్త్ ఎంట్రీ అండి. ఇక్కడ నుంచి కూడా మనం ఈ ప్రాపర్టీకి ఎంట్రీ ఉంది, నార్త్ ఎంట్రీ. ఇది నార్త్ ఈస్ట్ 2 ఎంట్రీలు ఉన్నాయండి. ఇదంతా పార్కింగ్ ఏరియా ఫ్రెండ్స్. ఎదురుగా కనిపించేది లాస్ట్లో ఉన్నది అది సర్వెంట్ క్వార్టర్ అండి. యాక్చువల్లీ అది కీ లేక మీకు నేను చూపిస్తలేదు, కానీ అది దాని గురించి చెప్తాను. వీడియో అనేది క్లియర్గా చూడండి, మీకు అర్థమవుతుంది. ఇది చూసారు కదా, ఇదంతా పార్కింగ్ ఏరియా. చాలా అంటే చాలా స్పేసెస్గా ఉంది. మీకు ఇంచుమించుగా 3 కార్లు పెట్టుకోవచ్చండి హ్యాపీగా. మీరు ఎంత పెద్ద కార్లైనా 2 కనీసం హ్యాపీగా పార్క్ చేసుకోవచ్చు. ఇది ఈస్ట్ ఎంట్రీ అండి. ఇప్పుడు మనం లోనికి వెళ్తుంది. ఇక్కడ మనకి ఈస్ట్ ఎంట్రీ రాగానే లెఫ్ట్ సైడ్ ఒక రూమ్ ఇచ్చారండి. మీరు ఎవరైనా ఒకవేళ కింద సపరేట్గా ఒక ఆఫీస్ పెట్టుకోవాలన్నా కూడా పెట్టుకోవచ్చు. డీసెంట్గా చిన్న ఆఫీస్ మీరు ఎవరైనా మిమ్మల్ని వస్తే కలవడానికి అలా బాగుంది. ఇది ఆఫీస్ రూమ్లో సెటప్ చేసుకోవచ్చు. టోటల్గా ఇది 4 బెడ్రూమ్స్ ఉంటాయండి. ఇందులో అన్నీ కూడా స్పేసెస్గానే బాగానే ఉన్నాయండి. అన్నిటికీ కూడా ఆల్మోస్ట్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ వచ్చి మనకి మొత్తం టోటల్గా 268 అనేది మనకి ల్యాండ్ మన పేరు మీద వస్తుందండి. రిజిస్ట్రేషన్ అనేది 268 ఉంటుంది. బట్ ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ వచ్చి మీకు 168, 170లో కట్టారండి. మిగతాది అనేది మనకి కామన్ ఏరియా కింద ఉంటుంది. అంటే రోడ్స్, చిన్న పార్క్ అది ఉందండి. ఇదంతా హాల్ అండి. కింద ఒకవేళ నార్త్ ఎంట్రీ వస్తే ఇటు నుంచి మనం ఎంట్రీ పెట్టుకోవచ్చు. ఈ హాల్ అనేది చాలా మంచి స్పేసెస్గా వచ్చిందండి. మీలో ఎవరైనా ఒకవేళ లిఫ్ట్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ మెట్ల కాడ గ్లాస్ లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి, అవకాశం ఉంది. అది మీరు వీడియో క్లియర్గా చూడండి, అన్నీ చూపిస్తాను. ఇక్కడ మనకి గ్యాప్లో మనం గ్లాస్ లిఫ్ట్ అనేది ప్లాన్ చేసుకోవచ్చు. అలాగే అవుట్ సైడ్ కూడా లిఫ్ట్ పెట్టుకోవచ్చు అండి. ఆ ఆప్షన్ కూడా మీకు నేను చూపిస్తాను. ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కనుక కొత్తగా వచ్చి ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీరు ఒక లైక్ చేయడం వల్ల మీలా జెన్యున్గా ప్రాపర్టీ చూస్తే చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి. ఇదంతా హాలు. చాలా అంటే చాలా స్పేసెస్గా వచ్చింది, చాలా బాగుంది. పాల్ సీలింగ్ వర్క్ అంతా కూడా చాలా బాగుందండి. మీరు లైట్గా కొంచెం రెనోవేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఇల్లంతా బాగుంది. అంటే చిన్న చిన్న మార్పులు చేయడం వల్ల మీకు అక్కడ గోడకున్నవి ఫిక్స్ చేసి ఉన్నవి రిమూవ్ చేశారండి, అందుకని వాళ్ళు అలా అనిపించింది. బాల్కనీ చూసారా, మంచి స్పేసెస్గా వచ్చింది. ఇక్కడ మీరు బయట చూడండి, మీకు గార్డెనింగ్ అంతా కూడా బాగుంటుంది. మీకు అదే చెప్పాను కదా, లిఫ్ట్ పెట్టుకోవచ్చని. ఇలా మనం అవుట్ సైడ్ కూడా ఆ పక్క బిల్డింగ్ అని పెట్టుకుంటున్నారని, అలాగే మీరు కూడా పెట్టుకోవచ్చు. బయట గార్డెన్ నుంచి కావాలంటే మనం లిఫ్ట్ అనేది పెట్టుకోవచ్చు. టోటల్గా ఇది 3200 స్క్వేర్ ఫీట్ ఉంటుందండి. ఇక్కడ చిన్న స్టోర్ రూమ్లా ఇచ్చారండి. ఇది ఈ ప్రాపర్టీ నుంచి మీకు గచ్చిబౌలికి కానీ, జూబ్లీహిల్స్ కానీ, మాదాపూర్కి కానీ, బంజారాహిల్స్ కానీ అన్నిటికి కూడా రోడ్ యాక్సెస్ కానీ చాలా ఈజీ ఉంటుంది. ట్రాఫిక్ కూడా ఉండదండి, అంత షార్ట్ కట్ ఉంటుంది ఈ ప్రాపర్టీ నుంచి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూజా కదండి. ఈ ప్రాజెక్ట్ హైలైట్ ఏంటంటే, మీరు ఎటు వెళ్ళాలన్నా కూడా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలన్నా, ఓరార్కి వెళ్ళాలన్నా అన్నిటికీ యాక్సెస్ అనేది చాలా షార్ట్ కట్స్ ఉంటుంది. ఎక్కడ కూడా మనకి చాలా అంటే తక్కువ ట్రాఫిక్తో మీరు వెళ్ళచ్చు, అంత షార్ట్ కట్స్ ఉంటుంది. ఎందుకంటే ఇది మంచి ఏరియాలో, మీకంటే జర్నలిస్ట్ కాలనీ ఐడియా ఉంటే కనుక ఇది అర్థమవుతుంది. జూబ్లీస్ జర్నలిస్ట్ కాలనీలో ఉంది ఈ ప్రాపర్టీ అండి. బెడ్రూమ్స్ అన్నీ పర్వాలేదండి, సైజెస్ అయితే బాగానే ఉన్నాయి. ఇది కిచెన్ అండి. మనకి ఫస్ట్ ఫ్లోర్లో ఒక బెడ్రూము, కిచెను, ఒక డైనింగ్ ఏరియా అన్నీ ఇచ్చారు, ప్రొవైడ్ చేశారు. అలాగే సర్వెంట్స్ అనేది మనకి ఇంట్లోంచి లాన్ నుంచి కాకుండా ఇలాగ బ్యాక్ డోర్ నుంచి, మీకు ఇందాక నేను వీడియోలో స్టార్టింగ్లో చెప్పాను కదండి సర్వెంట్ రూమ్ అని,
సర్వెంట్ రూమ్కి ఏంటంటే ఇప్పుడు ఈ కిచెన్లోంచే మనకి ఎంట్రీ ఉంది. ఈ కిచెన్లోంచి ఇలా బయటికి వెళ్తే కింద మనకి డైరెక్ట్ సర్వెంట్ రూమ్లోంచి ఇలా పైకి రావచ్చండి వాళ్ళు. ఇదంతా వాష్ ఏరియా. కావాలంటే చిన్న సిట్అవుట్ కూడా చేసుకోవచ్చండి దీన్ని బాగా. ఇది వాళ్ళు సర్వెంట్స్ ఎంట్రీకి రూమ్ అండ్ దారి అది. ఫ్రెండ్స్, ఈ ప్రాపర్టీ అనేది మనకి ల్యాండ్ షేరు 268 వస్తుందండి. మనకి వీళ్ళు 6 ఇయర్ అనేది కోట్ చేస్తున్నారు. నిజంగా చెప్తే ఇది 100% వర్త్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఈ ఏరియాలో మినిమం మీరు ఎంక్వైరీ చేయండి, మినిమం 3 lakhs చెప్తుంటారు ఫర్ స్క్వేర్ యార్డ్ అనేది. మనకి 268 అనేది ల్యాండ్ షేరే ఉంది. 168లో కన్స్ట్రక్షన్ చేశారు, బిల్డింగ్ ఉంది. మనకి ఖచ్చితంగా మనం పెట్టే మనీకి ఇది వర్త్ అని చెప్పచ్చండి. మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది చాలా అంటే చాలా బిగ్ సైజ్ వచ్చింది, చాలా స్పేసెస్గా వచ్చింది. ఇది చెప్పాను కదండి, ఇలా బిల్డింగ్ పైకి వెళ్ళొచ్చు. ఇక్కడ వచ్చిన బాల్కనీ ఇచ్చారు మాస్టర్ బెడ్రూమ్కి. అది వెనకాల ఇంకో బ్లాక్ ఉందన్న కదండి, బ్యాక్ సైడ్ ఇంకో బ్లాక్ ఉంది. ఫాల్ సీలింగ్ అంతా కూడా చాలా బాగుందండి. బెడ్రూమ్ అనేది చాలా స్పేసెస్గా వచ్చింది. కబోర్డ్ వర్క్ కూడా డీసెంట్ ఉందండి, మరీ ఓవర్ ద టాప్ ఏం కాదు కానీ బాగుంది. ఓకే, మంచి క్వాలిటీ అయితే ఉందండి, అంత కలర్ఫుల్గా లేకపోయినా. ఇదంతా డ్రెస్సింగ్ ఏరియా అండి, బాగుంది, స్పేసెస్గా వచ్చింది చాలా. వాష్రూమ్ కూడా చాలా బిగ్ సైజ్ వచ్చింది ఇక్కడ. ఇంకోటి ఏంటంటే ఈ ప్రాపర్టీ అనేది చాలా అంటే చాలా మంచి వాస్తుందండి. నార్త్ ఈస్ట్ ఉంది, తర్వాత మీకు ఈశాన్యం, ఈ ప్రాపర్టీ ఎంట్రీ కూడా ఈశాన్యం డౌన్ ఉంటుందండి, చాలా బాగుంటుంది అది నడక. ఇక్కడ మనకి ఇంకో బెడ్రూమ్ కూడా ఉందండి. ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేసెస్గా ఉంటుందండి, బాగా ఇచ్చారు. ఆల్మోస్ట్ అన్ని రూమ్లో కూడా ఏసీస్ కూడా ఉన్నాయండి. మీరు లైట్గా కొంచెం చిన్న చిన్న రెనోవేషన్లు అయితే చేసుకుంటే ఇల్లు చాలా అంటే చాలా బాగుంటుందండి. ఈ వాష్రూమ్ కూడా మంచి బిగ్ సైజే ఉంది. మీరు ఎవరైనా ఈ ప్రాపర్టీ చూడాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఫుల్ డీటెయిల్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. అలాగే నా నెంబర్కి మీరు కాల్ కానీ వాట్సాప్ కానీ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి ఫ్రెండ్స్. వీడియో అనేది లైక్ చేయండి, ఎందుకంటే మీలా ప్రాపర్టీ చూసి ఎంతోమందికి మన వీడియో రీచ్ అవ్వాలంటే మీరు ఒక లైక్ చేయడం నాకు చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. చూసారు కదా, ఇది పై బాల్కనీ చాలా మంచి బిగ్ సైజ్ వచ్చిందండి. నేను ఈ విల్లాస్లో చూశాను, కొంతమంది ఈ బాల్కనీని కూడా కలుపుకొని ఒక రూమ్ కింద చేశారు. అంటే మనం చిన్న చిన్న మాడిఫై చేసుకోవచ్చండి హ్యాపీగా మన ల్యాండ్లో, మనము ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే చాలామంది చేశారు, లిఫ్ట్ ఇంకా కొన్ని పెట్టుకున్నారు. ఇదంతా రూమ్ చేశారు, నేను పక్కదే ఒకటి చూశాను. Thank you friends, choosing right properties. Thank you all.